రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క మాటల ధ్యానం నాకు ఈ ఉదయకాలమందు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ ఉదయకాలం అందు ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్, తండ్రి కుమారునికి చేసిన 5వ ఉపదేశమును మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ప్రార్థించుకుందామా? మరి లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి జ్ఞానమయ్యున్న మీ కుమారుని మా కొరకు అనుగ్రహించి ఉన్నారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యేసునందే గుప్తములై ఉన్నవి అని మీ వాక్యము సెలవిస్తోంది. అటువంటి క్రీస్తును సంపాదించుకొనుటకు, అదే క్రీస్తును అలాగనే పరిశుద్ధాత్మను అనుసరించి నడిచే భాగ్యమును కూడా మాకు మా ప్రియులకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise God, and I would like to welcome you this morning to the meditation of the book of Proverbs chapter 4. ఇందులో తండ్రి కుమారునికి చేసిన 5వ ఉపదేశము చూస్తున్నాము. 5వ వచనాన్ని చదువుతున్నాను. Let's read verse 5 of chapter 4 Proverbs. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. నంబర్ 1, జ్ఞానము సంపాదించుకొనుము. నంబర్ 2, బుద్ధి సంపాదించుకొనుము. 3, నా నోటి మాటలను మరువకుము. 4, వాటి నుండి తొలగిపోకుము. సంపాదించుకొనటం, మరవకుండా ఉండడం, తొలగిపోకుండా ఉండడం అనే ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. సంపాదించుకోవడం అనేది ఈ లోకంలో మనం అనేకమైనవి సంపాదించుకుంటూ ఉంటాం. మనం రూబీస్ని సంపాదించుకుంటాం, వెలగల రాళ్లను సంపాదించుకుంటాం, వెండి బంగారములను సంపాదించుకుంటాం. అయితే ఈ మెటీరియల్ పొజెషన్స్ అన్నింటికంటే కోరదగినది దేవుని యొక్క జ్ఞానం అని మనకు సొలొమోనే చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు? వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నందుట మేలు. సో ఇట్ ఈస్ బెటర్ దాన్ సిల్వర్ అండ్ ఫైన్ గోల్డ్ అని చెప్తూ ఉన్నాడు. సో మనం తండ్రి చేస్తున్న ఉపదేశము ద్వారా తండ్రి నుంచి మనం నేర్చుకోవాలి. Number 1 is learning. When we learn, we will get knowledge. మనకు ఈ జ్ఞానమునకు సంపాదించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మనం జ్ఞానంలో స్థిరులంగా ఉంటాం. సో ఫ్రమ్ లెర్నింగ్ we get knowledge, and from knowledge we will be heading toward wisdom. ఆ విజ్డమ్ తర్వాత మనకు వచ్చేది అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ అంటున్నాడు కదా, బుద్ధి సంపాదించుకొనము, అండర్స్టాండింగ్. ఆర్ కొన్ని ఎన్కేజేవిలో న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే దీనిని ఇన్సైట్ అని అంటాడు. ఇన్సైట్. ఒక వర్షన్లోనేమో దీనిని అండర్స్టాండింగ్ అని రాయబడి ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ ద ఇంగ్లీష్ బైబిల్లో డిఫరెంట్ వర్డ్స్ వినియోగించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు తెలుగులో మంచి మాట, బుద్ధి సంపాదించుకోనము. సో బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ లెర్నింగ్, నాలెడ్జ్, విజ్డమ్, అండ్ దెన్ వీ గెట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనకు ఈ అంతర్జాలంలో చూసినట్టయితే ఇంటర్నెట్లో అందరూ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ని బాగా విరివిగా వినియోగిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఏదైనా విషయ సంబంధమైన పరిజ్ఞానం కావాలి అంటే మనం ఇంటర్నెట్లోనికి వెళ్తాం. అంటే ఆన్లైన్లో
ఆన్లైన్ మనం సంపాదించుకుంటాము విషయ పరిజ్ఞానాన్ని. సో వి గెట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ని ఆన్లైన్ అని అంటున్నాను. అంటే మనం ఇంటర్నెట్ ద్వారా, అంతర్జాలం ద్వారా సంపాదించుకున్నటువంటి విషయ పరిజ్ఞానం. అయితే ఒక ఆయన ఏమంటాడంటే విజ్డమ్ ఈజ్ ఫ్రమ్ ఆన్ హై అంటాడు. ఆన్లైన్ కాదు, ఆన్ హై అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అందుకనే దీనిని మనం జాగ్రత్తగా సంపాదించుకోవాలి, జ్ఞానమును మనము సంపాదించుకోవాలి అని అంటూ ఉన్నాడు. తద్వారా మనకు అండర్స్టాండింగ్ వస్తుంది, ఇన్సైట్ వస్తుంది. ఇప్పుడు జ్ఞానమును సంపాదించుకోవాలంటే మనం ఏవేవో ఇవ్వనవసరం లేదు. మన జీవితాన్ని దేవునికి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభు పరలోక రాజ్యమును గుర్చినటువంటి ప్యారబుల్స్ కొన్ని చెప్పి ఉన్నారు. అందులో ఒక ప్యారబుల్ని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే, పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఎలా ఉంది? పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ధనం అనట్లేదు, ధనమును పోలి ఉన్నది. ఇట్స్ లైక్ దాట్. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. అది కొనడానికి, ఏది ధనం ఎక్కడైతే దాచబడి ఉన్నటువంటి ధనం ఉందో ఆ పొలం కొనడానికి తనకున్నటువంటిదంతా కూడా అమ్మేసి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? అందులో దాచబడిన ధనం ఉందని తెలిసి. ఈ దాచబడి ధనం ఉన్న పొలమే దీనికంటే బెటర్ అని చెప్పి తనకున్నదంతా కూడా అమ్మేశాడు. హీ సోల్డ్ ఎవ్రీథింగ్ అండ్ హీ బాట్ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్. అలాగనే నెక్స్ట్ పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే, ఒక మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఇట్స్ లైక్ ఎ మర్చెంట్. ఒక మర్చెంట్ హీ వాంట్స్ టు బై పర్ల్స్ ఆఫ్ గ్రేట్ ప్రైస్. కనుక మంచి ముత్యములను కొనాలని అనుకుంటున్నాడు, వెదుగుచూ ఉన్నాడు. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. ఎందుకు అంటే ఈ ఒక అమూల్యమైన ముత్యం దొరికింది. ఆ అమూల్యమైన ముత్యం తనకున్న దానికంతటికి, తాను కలిగి ఉన్నదంతా కూడా దాని ముందు పనికి రాదని వెళ్ళి అదంతా కూడా అమ్మేసి ఈ మంచి ముత్యాన్ని కొనుక్కున్నాడు అని రాయబడి ఉంది. సో ఈ విధంగా మనుష్యులు ఇహలోక సంబంధమైన వాటిని ఏ విధంగా అయితే కొనుక్కోవాలనో సంపాదించుకోవాలనో అనుకుంటారో, పరలోక రాజ్యం అనేది దాచబడిన ధనం వంటిది. కాబట్టి మనం మనకున్నదంతా కూడా ఇచ్చేసి, అందుకే ఇక్కడే మనకు క్రిందకి వెళ్ళినట్టయితే 7వ వచనంలో అంటాడు, జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానం నాకు ముఖ్య అంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో. జ్ఞానం సంపాదించుకొనడం అనేది జ్ఞానం నాకు ముఖ్య అంశం. అందుచేత నీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేయమంటున్నాడు. అంటే మనం యేసు ప్రభు దగ్గరకు ఒక యవ్వనస్తుడు వచ్చాడు, లేదంటే ఒక అధికారి అని ఇంకొక గాస్పుల్లో రాయబడి ఉంటుంది. సినాప్టిక్ గాస్పుల్స్లో ఉన్నటువంటి ఒక విషయం. ఒక యవ్వనస్తుడు లేదంటే ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి మంచి ఉద్దేశంతో వచ్చాడు. నిత్య జీవము నాకు వారసుడు అవ్వాలి అంటే నేనేం చెయ్యాలి అని అన్నాడు. అంటే అన్నీ కూడా చెప్పారు యేసు ప్రభు, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, ఈ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూనే ఉన్నాను అని చెప్పాడు. అయితే నీకున్నదాంతయు అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించమని చెప్పినప్పుడు అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు అని చదువుకుంటాం. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభువుని వెంబడించడం అనేది ప్రాముఖ్యమైన అంశం కాదని అనుకుంటున్నాడు. కానీ నిత్య జీవం నాకు వారసుడు అవ్వాలని మాత్రం అనుకుంటున్నాడు. నిత్య జీవం నాకు వారసుడు అవ్వాలి అంటే తనకు ఏదైతే ఆటంకంగా ఉందో దానిని తీసివేసుకొని నా దగ్గరికి రావాలని చెప్పాడు.
ఇప్పుడు మనం యేసు ప్రభు దగ్గరకు రావడానికి మనమేమి వెల చెల్లించిన అవసరం లేదు. ఈ మంచి ముత్యాన్ని కొనడానికి తన దగ్గరున్న అంత ఆస్తిని అమ్మేసి మర్చెంట్ వెళ్ళి ఈ ప్రెషస్ జ్యువెల్ని ఆర్ పర్ల్ని కొన్నాడే, అలాగా మనం మన దగ్గర ఉన్నదంతా కూడా విడిచిపెట్టేసి మనకున్నదంతా కూడా ఇచ్చేసి రానవసరం లేదు. యేసు ప్రభు దగ్గరకు మనం రావడానికి మన జీవితాన్ని ఆయనకి ఇస్తే సరిపోతుంది. ఆయన మన జీవితాన్ని పాడు చేసేవాడు కాదు, సరి చేసేటువంటి వాడు. సో మనలను సరిచేసే యేసు ప్రభువుకు మనలను మనం అప్పగించుకుంటే దాని వలన ప్రయోజనం ఉంటుంది. కానీ మన జీవితమును పాడు చేసుకోవడానికి యేసు ప్రభు దగ్గరకు రావడం లేదు కదా. అందుచేతనే చాలా మందికి ఇట్ ఈస్ లైక్ ఎ ఫూలిష్నెస్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి, జ్ఞానం అనుగ్రహిస్తారు అని చెప్తే వారు ఇది దే ఆర్ ఫూలిష్ పీపుల్. సో వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. అయితే రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తిగా ఉంటుంది. దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటే మంచిది కదా. ఆ శక్తి చేత మనం ఈ లోకంలో బుద్ధిమంతులంగా జీవించవచ్చు. బుద్ధి మనకు ఉన్నట్లయితే సమస్తము కూడా మనం జాగ్రత్తగా డీల్ చేయడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. అందుచేత డేవిడ్ సాలమన్కి నీవు గెట్ విజ్డమ్ అండ్ గెట్ ఇన్సైట్ అని మంచిగా అడ్వైస్ ఇస్తూ ఉన్నాడు. తన తండ్రి తనకు అడ్వైస్ ఇచ్చాడు. And he also commanded him not to forget or reject his words. ఈ సలహా సోలొమన్ యొక్క జీవితంలో చాలా బాగా పనిచేసింది. ఎప్పుడు అంటే రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాము. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి స్వప్నమందు గిబియోన్లో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవిచ్చాడు. సెలవిస్తే అప్పుడు సొలొమోన్ ఏమడుగుతున్నాడు? 7వ వచనంలో, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్యనున్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఎంత గొప్పదైన నీ జనముకు న్యాయం గలవాడి ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయం దయచేయము అని చెప్పాడు. సో దీనిని సంపాదించుకున్నాడు. బుద్ధిని సంపాదించుకో, జ్ఞానమును సంపాదించుకో అని చెప్పినప్పుడు ఆ ఫాదర్స్ అడ్వైస్ని చాలా చక్కగా యాక్సెప్ట్ చేశాడు. ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ విత్ హిమ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ జీవన వ్యవహారాలు ఉంటాయి కదా, మన జీవిత వ్యవహారాలు. ఇవి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో చాలాసార్లు ఉండవు. ఈ జీవిత వ్యవహారాలలో, లైఫ్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఏం చేస్తామంటే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పుల వలన ఏం జరుగుతుందంటే మన యొక్క మునుపటి అనుభవాలు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, తర్వాత మనం నేర్చుకున్నటువంటి విద్య, ఇవన్నీ కూడా ఏమవుతాయి అనంటే ఈ మరిచిపోయే వాతావరణాన్ని కలిగించేస్తాయి. మొట్టమొదటిగానేమో నాకు వివేచన కలిగిన హృదయమును నాకు అనుగ్రహించమని దేవుని యొద్ద మొరపెట్టుకున్న సొలొమోన్, దేవుడు ఆశీర్వదించి తనను రాజుగా ఎస్టాబ్లిష్ చేసి అంతా కూడా మంచిగా చేసినప్పుడు తనకు మంచి ఆస్తి ఇదంతా కూడా కలిగింది. ఆయన దగ్గర ఎంత బంగారం ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు మిగిలినటువంటి అధ్యాయాలలో చూసినట్టయితే అంటిల్ చాప్టర్ 10. అయితే 11th చాప్టర్ దగ్గరకు వచ్చేసరికి సొలొమోన్ యొక్క విజ్డమ్ని తాను వినియోగించడం లేదు. ఏం చేశాడు?
ఇప్పుడు మనకి చెప్తున్నాడు కదా, నా నోటి మాటలను మరువకుము. జీవన పరిణామాలు ఏం చేశాయి? తన తండ్రి యొక్క మాటలను మరచిపోయేలాగా చేశాయి. ఫర్గెట్ఫుల్నెస్. మన జీవితంలో ఏం చేయాలి అని అంటే, మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది, దానిని వినియోగిస్తూ ఉండాలి. విజ్డమ్ మస్ట్ బి ఎక్సర్సైజ్డ్. తర్వాత ఉద్దేశపూర్వకంగా దానిని మనం రీటైన్ చేసుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఉద్దేశపూర్వకంగా, ఐ మీన్ వీ హ్యావ్ టు ఇంటెన్షనల్లీ రీటైన్ విజ్డమ్. సో మన జీవితంలో ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టడం వలన కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా భద్రపరచుకోలేకపోవడం వలన కొన్నింటిని కోల్పోయే వారంగా ఉంటాం. ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టడం వలన కాదు, కానీ అంటే సాల్మన్ ఉద్దేశపూర్వకంగా దేవుని విడిచిపెట్టాడా అనేది ఆలోచన చేస్తూ, మనం ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు విడిచిపెట్టకపోయినా కూడా మనం దానిని భద్రపరచుకోలేకపోవడం వలన అనేకమైన వాటిని కోల్పోయే వారంగా ఉంటాం. అలాంటప్పుడు మన జీవితంలో చాలాసార్లు మనకు ఎదురయ్యేటువంటి సంఘటనల వలన దేవుని యొక్క కార్యాలను మర్చిపోయే వారంగా ఉంటాం. అందుకే మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. తినేమో మర్చిపోయాడు తనకున్న రాజ్యం, తర్వాత తనకున్నటువంటి సమస్తం, ఇవన్నీ కూడా చూచుకున్నప్పుడు తాను దేవుడు చెప్పినటువంటి మాటలను లెక్క చేయలేదు అని 11వ అధ్యాయం చెప్తోంది. మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక ఈ అన్య స్త్రీలతో మీరు సహవాసం చెయ్యకూడదు అని చెప్పారు. అయితే రాజైన సోలొమన్ చేసిందేంటి? ఫస్ట్ ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. టోటల్గా 1000 మందిని వివాహం చేసుకున్నాడు. వీరందరూ కూడా అన్య స్త్రీలు. ఈ అన్య స్త్రీలు తన యొక్క వృద్ధాప్యమందు తన హృదయమును త్రిప్పివేసిరి అని ఈ 7వ వచనంలో 3వ వచనంలో 11:3లో చదువుకుంటాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు తాను తన భార్యలు అతని హృదయమును త్రిప్పివేశారు. దేవుని యొక్క మాటలను మర్చిపోవద్దు అని డేవిడ్ ఇన్స్ట్రక్ట్ చేసినా కూడా ఈ ఇన్స్ట్రక్షన్ని తాను మర్చిపోయాడు. అందుచేత అయితే చివరికి వచ్చేపాటికి ఎక్లెసియాస్టిస్లో చాప్టర్ 12 verse 13లో అప్పటికొచ్చేసరికి తాను మరలా తిరిగి వచ్చాడు. అందుకనే he returned to better understanding after this extensive experience in his life. తన జీవితంలో అన్నింటినీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత అతను చెప్పేది ఏంటంటే 12:13లో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, ఇదియే మానవ కోటికి విధి అంటున్నాడు. సో డు నాట్ ఫర్గెట్ ఆర్ టర్న్ అవే. దిస్ వార్న్స్ us against more than absent-minded misfiling of information. ఇది మన జీవితంలో absent mindednessతో కొన్ని విషయాలను ప్రక్కన పెట్టేసేటువంటి వారంగా ఉంటామే. అది కాదు, ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు విడిచిపెట్టేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే దీనిని భద్రం చేసుకోలేకపోతాం. ఎందుకని? బికాస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వలన. సో ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆ ప్రసంగి గ్రంథంలో సొలొమన్ ఏమంటాడంటే, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరము అని చెప్తున్నాడు. అందుచేత ఈ చీకటి కంటే వెలుగు ప్రయోజనకరంగా ఎలా ఉంటుందో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకొని దానిని మనం సరైన రీతిలో ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలదు, కానీ దాని యొక్క మార్గంలో నడిచేటువంటి వారంగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు గాను మనము తొలగిపోయినట్లయితే మనం ఇబ్బందులలో పడిపోతాము. అందుచేత ఉద్దేశపూర్వకంగా జ్ఞానమును అభ్యసించకపోతే, ఉద్దేశపూర్వకంగా మనం దానిని
అన్వయించుకోకపోతే అదేం చేస్తుందంటే నిశ్శబ్దంగా మన దగ్గర నుంచి జారుకుంటుంది. ఇట్ స్లిప్స్ అవే సైలెంట్లీ ఇఫ్ వీ డోంట్ డెలిబరేట్లీ practice and apply wisdom to all our life circumstances. It will silently slip away. మన జ్ఞానం పోయిందన్న సంగతి కూడా మనకు అర్థం కాని పరిస్థితులలో మన యొద్ద నుంచి జారుకుంటుంది. అందుకని అపోస్తలుడు పౌల్ ఈ కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు వీళ్ళకి. సో ఏంటి ఆ వార్నింగ్ అంటే, తాను నిలుచుచున్నానని తలంచు ప్రతివాడు కూడా పడిపోకుండా తనను తాను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అందుచేత మనం we have to అండర్స్టాండ్ దట్ మనం నిలిచి ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పడిపోకుండా మనం కాపాడుకోవాలి. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే ఇట్ షోస్ అవర్ నీడ్ టు డిపెండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు ఒబే టు ద సేయింగ్స్ ఆఫ్ విజ్డమ్. అందుచేత మనం జాగ్రత్తగా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో వాక్యమును చదివి, వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జ్ఞాన హృదయం కలిగినటువంటి వారంగా మన జీవితములకు దానిని అన్వయించుకుంటూ జీవించాల్సి ఉంటుంది అని సాల్మన్ ద్వారా ఈ ఉదయకాలం అందు ఇక్కడ మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. సో దేవుడు తన వాక్యం ద్వారా ఇచ్చేటువంటి జ్ఞానమునకు క్రైస్తవులందరూ కూడా చాలా నమ్మకంగా ఉండాలి. we have to stay true to wisdom in order to in imparting his word in order to be wise. అందుచేత మనకు ఈ జ్ఞానం ఎప్పుడైతే తక్కువైపోతుందో అప్పుడేం చేస్తామంటే మనం దారి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. 6వ వచనం, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది అని అంటున్నాడు. జ్ఞానమును మనం విడవకుండా ఉంటే అది మనలను కాపాడుతుంది. ఇంకా ఏమంటున్నాడు, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. మనం ఈ జ్ఞానమును గురించి ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా మనకు 8th చాప్టర్లో మాట్లాడుతున్నాడు. To love wisdom is underscored especially in chapter 8. 8వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. Those who love wisdom are loved by wisdom. అలాగే టు లవ్ విజ్డమ్ ఇస్ టు సక్సీడ్ అని అంటాడు 21st verseలో. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపెదను. అంటే ఇంగ్లీష్లో ఇది టు లవ్ విజ్డమ్ ఇస్ టు సక్సీడ్. మన జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. మనం పాపం విషయంలో పడిపోము, లోకం విషయంలో లోకానికి ఆకర్షితులమై పడిపోము, దేవుని యొక్క జ్ఞానమును రీటైన్ చేసుకోగలుగుతాము. అందుకనే మనం దీనిని ఎంబ్రేస్ చేయాల్సి ఉంటుంది. ఎంబ్రేస్ చేయాలి. ఎవరైతే జ్ఞానాన్ని ద్వేషిస్తారో, 36వ వచనంలో చెప్తున్నాడు, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. జ్ఞానమును కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. మనకు జీవం కావాలా, మరణం కావాలా? 5వ వచనంలో అంటాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. దేవుణ్ణి కనుగొనినటువంటి వానికి యెహోవా కటాక్షం కలుగుతుంది. 29వ అధ్యాయం 3వ వచనంలో కూడా సాల్మన్ ఏమంటున్నాడంటే 29 and verse 3లో, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. అనగా ఎవరైతే యేసు ప్రభువును ప్రేమిస్తారో వారు తండ్రిని కూడా ప్రేమించేవారిగా ఉంటారు, తండ్రిని సంతోషపెట్టేవారిగా ఉంటారు. అందుచేత
యేసు ప్రభువు మనకు ఈ వైన్ అండ్ ద బ్రాంచెస్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి, లెట్ us see చాప్టర్ 10 ఆఫ్ జాన్లో రాయబడి ఉంటుంది. ఇందులో మనం దేవుని యొక్క 15th చాప్టర్లో, చాప్టర్ 15లో ఈ ద్రాక్షావల్లిని గురించి రాయబడి ఉంటుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని చెప్పి, ఆ తర్వాత ఏమంటాడంటే, మనం ఫలించుట వలన తండ్రి నామము నాకు మహిమ కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. అలాగనే తండ్రి యొక్క నామము, తండ్రి నన్ను ఎలాగూ మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని 8వ వచనంలో అంటున్నాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుణ్ణి ప్రేమించే వారంగా, యేసు ప్రభువుని మనం ప్రేమించే వారంగా ఉంటే తండ్రిని ప్రేమించే వారంగా ఉంటాం. తండ్రి సంతోషిస్తారు, తండ్రి నామం మహిమపరచబడుతుంది. అంచేత ఇప్పుడు మనకు చెప్తున్నట్లుగా తండ్రిని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు? జ్ఞానమును మనం ఎంబ్రేస్ చేసినప్పుడు. అందుచేత మనం చేయవలసింది జ్ఞానమును విడువకుండా ఉండాలి. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. ఇట్ ఈస్ లైక్ a guardian for us. మనకు అది ఒక గార్డియన్ లాగానో, ఒక వాచ్మన్ లాగానో ఉంటుంది. ఇక్కడ మనకు విజ్డమ్ ఈస్ పర్సానిఫైడ్ యాజ్ వుమన్, స్త్రీతో పోల్చబడినటువంటిదిగా జ్ఞానం ఉంది. 1వ అధ్యాయం 20వ వచనంలో, 3వ అధ్యాయం 15వ వచనంలో, తర్వాత 8వ అధ్యాయము 1-3 వచనాలలో కూడా ఈ జ్ఞానము ఒక స్త్రీలాగా సంబోధించబడింది. అంటే ఇట్ ఈస్ లైక్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని మనం అనుకున్నాం కదా, మానవీకరణ అని అనుకున్నాం. పర్సానిఫికేషన్. లవ్ హర్ అండ్ షీ విల్ వాచ్ ఓవర్ యూ. విజ్డమ్ ఈస్ ఇన్స్ట్రక్టింగ్ టు అస్. మనకు తన యొక్క ఉపదేశమును విజ్డమ్ మనకు అనుగ్రహిస్తుంది. అందుచేత మనం చేయవలసినది జ్ఞానమును సంపాదించుకోవాలి, అలాగనే బుద్ధిని సంపాదించుకోవాలి. దానిని మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మనం దేవుని యొక్క మాటలను మరవకుండా ఉండాలి, వాటిలో నుండి తొలగిపోకుండా ఉండాలి. ఎటువంటి పరిస్థితులైనప్పటికీ కూడా దానిని మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దానిని మనం ఎంబ్రేస్ చేసే వారంగా ఉండాలి. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అంటే మనం దానిని విడవకుండా ఉండాలి. విడవకుండా ఉంటే అది మనలను కాపాడుతుంది. మనం దానిని ప్రేమించిన ఎడల అది మనలను రక్షిస్తుంది. సో దిస్ మార్నింగ్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు అస్. జ్ఞానము మనం సంపాదించుకోవడమే కాదు, దాని యొక్క మార్గంలో కుడికి ఎడమకు తిరగకుండా మన జీవిత వ్యవహారాలన్నింటిలో కూడా దానిని వినియోగించుకుంటూ తరచుగా జరుగుతున్నటువంటి మార్పులకు మనం లోనవ్వకుండా, ఇన్ఫ్లుయెన్సెస్కి మనం గురవ్వకుండా జాగ్రత్తగా దీనిని మనం వెదకుచు, దానిని సంపాదించుకుంటూ, దానిని రీటైన్ చేసుకుంటూ, వినియోగించుకుంటూ ఉండవలసి ఉంటుంది. అందుచేత are we exercising wisdom? Are we getting wisdom? Number 1. Number 2, are we exercising wisdom? Are we forgetting wisdom? మర్చిపోతున్నామా? Are we forsaking it? మనం విడిచిపెట్టేస్తున్నామా? చాలాసార్లు మనం విడిచిపెట్టేస్తున్నామేమో, మర్చిపోతున్నామేమో అన్నట్లుగానే మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు ఉంటున్నాయి. అందుచేత ఈ ఉదయకాలం అందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించాడు. ఆ జ్ఞానమును మనం రీటైన్ చేసుకోవాలి. రీటైన్ చేసుకోకపోతే సోలమన్ ఈ కింగ్స్ చాప్టర్ 11లో ఏ విధంగా అయితే దారి తప్పిపోయాడో, అన్య స్త్రీలను వివాహం చేసుకొని వారి కోసము బలిపీఠాలను కట్టించాడో, అలాగా మన దేవునికి కాకుండా ఇహలోకమునకు మనం బానిసలంగా ఈ లోకంలో జీవించుచు ఉంటాము. దాని వలన తండ్రి యొక్క నామం ఏమాత్రము కూడా మహిమపరచబడదు. జ్ఞానమును మనం ప్రేమించిన ఎడల అది మనలను గొప్ప చేస్తుంది అని
ఆ దానిని మనం గొప్ప చేసిన ఎడల మనలను అది హెచ్చిస్తుంది అని 8వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో దిస్ మార్నింగ్ దిస్ ఈస్ ఎ కాల్ unto you to grasp wisdom, to keep wisdom, to meditate on it, to implement the understanding that is given by the Lord in all our circumstances, in all our life circumstances, and forsake not. దానిని విడిచిపెట్టకూడదు. ఆయనను మనం పట్టుకుందాం. ఆయన మనలను నడిపిస్తాడు. కుడికి కానీ ఎడమకు గాను తిరగకుండా మనం సరళమైనటువంటి త్రోవలో నడవడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, జ్ఞానమును సంపాదించుకొనము, బుద్ధిని సంపాదించుకొనము, దానిని మరువకము, దానిని విడిచిపెట్టకము అని మీరు సెలవిస్తున్నారు. ఈ లోకంలో మా జీవితంలో జరుగుతున్న అనేకమైన పరిణామాలను బట్టి, అనేకమైన సర్కమ్స్టాన్సెస్ని బట్టి మేము ఇంటెన్షనల్గా కాకపోయినప్పటికీ కూడా ప్రభువా, జ్ఞానము మా దగ్గర నుంచి జారిపోయి వెళ్ళిపోయే విధంగా ఈ పరిస్థితులకు మేము లోనైపోతూ ఉన్నాం, ప్రభావితం అయిపోతూ ఉన్నాం. లోక పరిస్థితులకు ప్రభావితం కాకుండా జ్ఞానమును మేము ఎక్సర్సైజ్ చేసే వారంగా, అవలంబించే వారంగా, వినియోగించుకునే వారంగా ఉండునట్లు మాకు కృప చూపించండి. సొలొమోను ఏ విధంగా అయితే మొదట్లో తాను జ్ఞానమును సంపాదించుకోనమని తన తండ్రి చెప్పినప్పుడు దేవుడు ప్రత్యక్షమై అడిగితే, నాకు వివేచన కలిగిన హృదయము, బుద్ధి కలిగిన హృదయము అనుగ్రహించమని అడిగాడు. అయితే నాయన పరిస్థితులు తనకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నప్పుడు దేవుని మరిచిపోయి, దేవుని మాటను మరిచిపోయి అన్య స్త్రీలను వివాహం చేసుకొనుట ద్వారా తన యొక్క హృదయము మీ వైపు నుంచి పక్కకు త్రిప్పివేయబడినది. The wisdom slipped away from him. తన దగ్గర నుంచి జారిపోయింది. అయితే నాయన మీ యొక్క కృపను బట్టి ప్రసంగి గ్రంథంలోనికి వచ్చేసరికి మరలా తాను పొందుకున్నాడు తన యొక్క జ్ఞానమును. అందుకనే మానవ కోటికి విధి ఏమిటి అనే దానిని మాకు సెలవిస్తూ ఉన్నాడు. నాయన మేము మధ్యలో జారిపోయి మరలా వచ్చే వారంగా కాకుండా జ్ఞానమును మేము విడిచిపెట్టకుండా దానిని గట్టిగా మేము కౌగలించుకొనున్నట్లుగా మా ఎడల కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి మన జ్ఞానమును మనం రీటైన్ చేసుకోవడానికి, దానిని ఎక్సర్సైజ్ చేయగలగడానికి పరిశుద్ధాత్మని సహాయము మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.